నందమూరి మోక్షజ్ఞ బాలయ్య వారసుడిగా సినీ రంగప్రవేశానికి సర్వం సిద్ధం. సినిమా ఎంట్రీ పనులు జోరందుకున్నాయి. ఈ విషయంలో డిస్కషన్లు మొదలయ్యాయి. ప్రస్తుతం బాలయ్య ఎన్బీకే 109తో ఫుల్ బిజీగా ఉన్నారు. పైగా ఆయన ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మాట్లాడాలన్నా అన్నింటికీ మంచి చెడ్డ అన్ని చూసుకోవడం అలవాటు. అయితే మంచి దర్శకుడు, మంచి కథ కుదిరింది. త్వరలో వివరాలు బయటకు వస్తాయి. మోక్షుని ఈ ఏడాది ఎలాగైనా తెర మీదికి తీసుకురావాలన్నది అటు బాలయ్య సంకల్పం, ఇటు బాలయ్య కూతుర్ల పట్టుదల. మోక్షు గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు తను కూడా ఆసక్తిగా ఉన్నాడు. అందుకే మేకోవర్ అయ్యాడు. మంచి లుక్లోకి వచ్చాడు. నందమూరి ఫ్యామిలీ మూడో తరంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉన్నారు. ఇప్పుడు మోక్షు యాడ్ అవుతాడు. మెగా ఫ్యామిలీ తర్వాత ఎక్కువ మంది ఉన్న కుటుంబం నందమూరి అవుతుంది. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ రెండు పెద్ద సినీ ఫ్యామిలీలే. నందమూరి ఫ్యామిలీలో మొదట సినిమా రంగప్రవేశం చేసిన నటరత్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగాన్ని శాసించారు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో అభిమానులను సంపాదించుకొని ఒక అభిమాన కోట కట్టాడు. ఆ కోటని ఆ తర్వాత తరంలో నందమూరి బాలకృష్ణ కొనసాగించాడు. బాలకృష్ణ తర్వాత ఎవరు ఆ స్థాయిలో మెప్పిస్తారో నందమూరి ఫ్యామిలీలో అనే డౌట్లో జనాలు ఉన్న టైంలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి బాక్సులు బద్దలు కొట్టేశాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల లిస్టు చూస్తే రామారావు, ఆ తర్వాత ఆయన కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణ. హరికృష్ణలో మంచి నటన ఉంది, కానీ ఆయన ఎందుకో పూర్తి స్థాయిలో ఈ రంగాన్ని వాడుకోలేకపోయారు. హరికృష్ణ సాధించిన హిట్ సినిమాలు లాహిరి లాహిరిలో సీతయ్య, సీతారామరాజు. ఇక నటసింహం బాలకృష్ణ గురించి చెప్పాలంటే ఆయన ఒక సింహం. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి, భైరవ ద్వీపం, రౌడీ ఇన్స్పెక్టర్, ఆదిత్య 369 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంచలన విజయాలు సాధించారు బాలకృష్ణ. బాలకృష్ణ తర్వాత ఆ స్థాయిలో విజయాలు సాధించిన నందమూరి హీరో ఎన్టీఆర్. సింహాద్రి, ఆది, త్రిబులార్ లాంటి సినిమాలతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కంటే ముందే సినీ రంగ ప్రవేశం చేసిన హీరో తారకరత్న, కానీ ఆయన అంతగా ఆకట్టుకోలేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినీ రంగప్రవేశం చేసిన హీరో కళ్యాణ్ రామ్. ఈయన కూడా మంచి హిట్లు సాధించారు. అతనొక్కడే పటాస్, బింబిసార వంటి బ్లాక్ బస్టర్లు కొట్టాడు. ఇక రాబోయేది అసలు సిసలైన వారసుడు బాలయ్య ముద్దుబిడ్డ యంగ్ లయన్ మోక్షజ్ఞ. మోక్షు రాకతో నందమూరి ఫ్యామిలీ అతిపెద్ద సినీ ఫ్యామిలీగా ఉండబోతుంది. మొత్తం ఈ ఫ్యామిలీ హీరోలు సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ, తారకరత్న, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ. ఇక మెగా ఫ్యామిలీ గురించి చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెట్టుకి పండిన పండ్లు మెగా హీరోలు. చిరంజీవి గారు అంత ఈజీగా మెగాస్టార్ అవ్వలేదు. ఎంతో కృషితో సాధించారు. టాలీవుడ్ని శాసించారు ఆయన. ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు మనకు అందించారు చిరంజీవి. ఆయన పేరుతో వచ్చిన మెగా హీరోలు ఈజీగా సక్సెస్ అయ్యారు. చిరంజీవి తమ్ముడిగా నాగబాబు ముందుగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి పేరుతో వచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ కాలంలో చిరంజీవిని మించి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన క్రేజ్కి కారణం ఆయన మెంటాలిటీ. పవర్ స్టార్ యాక్టింగ్లోని ఈజ్ అద్భుతం. యూత్లో పిచ్చ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు పవర్ స్టార్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ సినీ రంగప్రవేశం చేసి స్టైలిష్ స్టార్గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన మెగా కాంపౌండ్లో మాత్రం లేరు. అలాగే అల్లు సిరీస్ కూడా కొన్ని సినిమాలు చేశాడు. ఇక అసలు సిసలైన వారసుడు చిరంజీవి తనయుడు చిరుతపులి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు. మగధీరాతో రికార్డులు క్రియేట్ చేశాడు. తర్వాత నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా బాగానే ఆకట్టుకుంటున్నాడు. ఇక మెగా మేనల్లులు సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా బాగా అలరిస్తున్నారు. మొత్తంగా మెగా హీరోలు టాలీవుడ్ని బాగా అలరిస్తున్నారు. ఇక పవర్ స్టార్ వారసుడు అకిరానందన్ రానున్న 2 ఏళ్లలో హీరోగా రావడం పక్కా. మన టాలీవుడ్లో అతిపెద్ద సినీ ఫ్యామిలీస్ మెగా అండ్ నందమూరి ఫ్యామిలీస్. వీరి ఫ్యామిలీస్లో ఉన్నంత మంది సినిమా హీరోలు మరే ఫ్యామిలీలో లేరనేది సత్యం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.